జగన్ ప్రభుత్వంపై కత్తులు దువ్వడంలో రామోజీరావు ఎప్పుడూ ముందు వరుసలో నిలబడి ఉంటారు. అర్థం పర్థం లేని తప్పుడు కథనాలు రాయించి తమ అక్కసు మొత్తం వెళ్లగక్కుతూనే ఉంటారు. ఎప్పుడెప్పుడు జగన్ ని దోషిని చేసి నిలబెడదామా అని తాపత్రయపడుతూ ఉంటారు. తాజా కథనంతో ఆయన దుర్బుద్ధి మరోసారి బయటపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ రహదారులపై రామోజీరావు తన ఈనాడు దినపత్రికలో కుట్రపూరితమైన వార్తా కథనాన్ని రాయించారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు కోసం ఆయన దారి తప్పి అవాస్తవాలను వెళ్లగక్కారు. జాతీయ రహదారుల పనులు ఆగిపోయాయి తెలుసా జగన్ అంటూ ఓ ప్రశ్నను సంధించారు. జాతీయ రహదారుల నిర్మాణం పట్ల జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని రామోజీ రాష్ట్రంపై కపట ప్రేమ చూపించారు. కానీ అసలు నిజం తెలుసుకోకుండా ఇలాంటి కథనాలు ఎలా రాస్తారు అనే సందేహం అందరికీ కలుగుతుంది. ఎందుకంటే నిజానికి జాతీయ రహదారుల నిర్మాణంలో ఏపీ దేశంలోనే 2వ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. సీఎం జగన్ చొరవతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని జాతీయ రహదారులకు భారీగా నిధులు కేటాయించింది. 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి కేంద్రం 71,200 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నిధులతో రాష్ట్రంలో 3,770 కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో 40,000 కోట్ల రూపాయలు 2022 నుంచి 2023లో కేటాయించారు. జాతీయ రహదారుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణపై దృష్టి పెట్టింది. ఏడాదిలోనే 6,933 హెక్టార్ల భూమిని సేకరించి ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేవలం 13,353 కోట్లు ఖర్చు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో 4 ఏళ్లలోనే 25,304 కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ బెంచ్ సర్కిల్ పశ్చిమ, కనకదుర్గ ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టలేక గాలికి వదిలేసింది. వాటిని జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది. గత చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విజయవాడ పశ్చిమ బైపాస్ 6 లేన్ల రహదారి నిర్మాణాన్ని ఆపేసింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని నిర్మాణాన్ని చేపట్టారు. నిర్మాణం తుది దశలో ఉంది. ముద్దనూరు బి కొత్తపల్లి రహదారిని ప్రభుత్వం 2021 నుంచి 2022లో 1,020 కోట్లతో మంజూరు చేసింది. ఆ ప్రాజెక్టు టెండర్ ప్రక్రియ తుది దశలో ఉంది. 2022 నుంచి 2023 వార్షిక ప్రణాళికలో ప్రభుత్వం మొత్తం 450 కిలోమీటర్ల మేర 9 రహదారుల నిర్మాణానికి 7,809 కోట్లతో ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా భారతమాల ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం అనుమతి వచ్చే వరకు కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయకూడదని కేంద్ర జాతీయ రహదారుల సంస్థ 2023 నవంబర్ 10వ తేదీన నిర్వహించిన సమావేశం నిర్ణయించింది. 2017 తర్వాత ఆమోదించిన భారతమాల ప్రాజెక్టులకు 20% కన్నా ఎక్కువ నిధులు కేటాయించకూడదనే నిర్ణయం కూడా తీసుకుంది. దాంతో దేశవ్యాప్తంగా భారతమాల ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియను ఆపేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ పనులను ఆపితే ఆ తప్పు జగన్ మీద తోయడం ఎంతవరకు న్యాయం? ఈ కథనాలతో నిజాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలు రాస్తూ రామోజీ మరోసారి తన కుటిల బుద్ధిని చూపించుకున్నారు.